వెల్కమ్ టు లా పాయింట్. జనరల్గా డివర్స్ కేసులకు సంబంధించి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ టైం తర్వాత డివర్స్కి వెళ్ళే అవకాశం ఉంది, ఇలా ఎన్నో డౌట్లు ఉంటూ ఉంటాయి. ఇలాంటి సందేహాలన్నింటికీ కూడా ఈరోజు మనం సొల్యూషన్స్ ఏంటనేది చూద్దాము. ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేయడం కోసం మనతోటి హైకోర్టు న్యాయవాది రజనీ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ. నమస్తే అండి. మేడం, సాధారణంగా ఈ మధ్య కాలంలో డివర్స్ అనేవి ఎక్కువైపోయినాయి. కోర్టులు జనరల్గా ఎప్పుడూ కూడా డివర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వవు, కలిపి ఉంచాలనే ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అయినా కూడా డివర్స్ కేసులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే డివర్స్ అనేవి రిలీజియన్ బేస్డ్ ఉంటాయా, లేదంటే అందరికీ ఒకటే రకమైనటువంటి రూల్ ఉంటుందా? అంటే హిందూ వివాహ చట్టం, క్రిస్టియన్ వివాహ చట్టం, ముస్లిం వివాహ చట్టం ఇలా డిఫరెంట్గా ఉంటాయా, లేదంటే సింగిల్గా ఒకటే రూల్ అందరికీ అప్లికబుల్ ఉంటుందా? నమస్తే అండి. ముఖ్యంగా ఈ డైవర్స్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోవడమే ఒక బాధాకరమైన విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వివాహ బంధం అంటే ఏ ట్రెడిషన్లో అయినా సరే ఒక బంధాన్ని, ఒక బాంధవ్యాన్ని కలిపే సంబంధంగా భావిస్తాం. కాబట్టి ఆ బంధం కలపడానికి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది సమక్షంలో గ్రాండ్గా చేసుకుంటాం. బట్ డైవర్స్ మాత్రం మనకు తెలియని సంబంధాలు లేని వాళ్ళ మధ్యలో, అంటే కోర్టు ప్రాంగణం మధ్యలో, అలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో మనం డైవర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దీన్ని బట్టి అనిపిస్తుంది, అంతమంది సమక్షంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం ఎందుకు కట్టుబడి ఉండలేకపోయాము, లేకపోతే ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది, మనం ఏ ట్రెడిషన్ నుంచి వచ్చినాం, మన కల్చర్ ఏంటి, ఈవెన్ దో ప్రతిదీ మన మాంగళ్య సంబంధ బాంధవ్యాల మధ్యలో, పెళ్లి సంబంధాల్లో తెలిసిపోతుంది. అంటే తాళి కట్టే విధానానికి హిందూ ట్రెడిషన్ అని, లేకపోతే ముస్లిం ట్రెడిషన్కి వాళ్ళ నమాజ్ మధ్యలో నిక్కాగా చేసుకుంటారు. సో అటువంటి దాంట్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లాగా ఒక క్రిస్టియన్ మ్యారేజ్ అనుకోండి, వాళ్ళు రింగ్స్ మార్చుకుంటారు. డిఫరెంట్ ట్రెడిషన్స్లో ఫాలో అవుతుంది. బట్ డైవర్స్ కూడా అదే రకంగా ఉంటుందండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కొన్ని ఆబ్లిగేషన్స్, ముస్లిం మ్యారేజ్ ప్రకారం త్రిబుల్ తలాక్ లాంటివి అంతకుముందు ఉండేవి కదండి. సో అదే ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్కి ఇంకొక రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అని ఈ విధంగా ఉంటుంది. సో ఇటువంటి టైంలో మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏంటంటే, డైవర్సు ఏ పర్పస్ మీద తీసుకుంటున్నాం అంటే గ్రౌండ్, గైడ్ లైన్స్ ఇలా ఇన్ని రకాలుగా విశదీకరించినప్పుడు మ్యాక్సిమం ఇప్పట్లో డైవర్స్ కేసులు ఎక్కువ అవడం, ఫ్యామిలీ కోర్ట్స్ నిండిపోవడం, దిశ పోలీస్ స్టేషన్స్ కానీ, మహిళా పోలీస్ స్టేషన్స్ కానీ బల్క్గా నిండడానికి గల కారణాలు ఏవైనా కానివ్వండి, డైవర్స్ తీసుకోవడానికి ఉన్న ప్రొసీజర్లు మాత్రం అంతే ఉన్నాయండి. అంటే లాస్ట్ టైం మనకు అనుకున్న మాకైతే అంటే చదువుకున్న సబ్జెక్ట్ ప్రకారం ఒక స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతారండి. కాంజుగల్ రైట్స్ అంటారు. ఫస్ట్ ఒకళ్ళ రైట్స్ గురించి ఒకళ్ళు చెప్పుకుంటారు. ఇదిగో ఇది నా హక్కు, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు, ఇదిగో ఇది నా హక్కు, నువ్వు శాలరీ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, ఇలా ఈ రకమైన రైట్స్ ఉంటాయండి. కొన్ని నువ్వు కాపురానికి రావాలి, అది కాంజుగల్ రైట్స్ మీద ఫస్ట్ ఫైల్ చేస్తుంటారు. దాని తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్ జ్యుడిషియల్ సపరేషన్ అంటారు. అంటే భార్యాభర్తలు వేరైపోయి ఒక 2 సంవత్సరాలు దూరంగా ఉంటే, అంటే వివిధ ప్రదేశాల్లో 2 సంవత్సరాలు ఉన్నామని ప్రూవ్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఇట్ వాజ్ గ్రౌండ్ ఫర్ ద డైవర్స్. 2 సంవత్సరాలు దూరంగా ఉన్నారు కాబట్టి ఒకళ్ళ మధ్య ఒకళ్ళ అండర్స్టాండింగ్ అనేది లేదని, ఒకళ్ళ మధ్య ఒకళ్ళ ఇష్టపూర్వక అభిప్రాయాలు కలవలేదని కోర్టు భావించే అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఇంకా ఫైనల్ స్టెప్ డైవర్స్ వచ్చి మ్యూచువల్ కన్సెంట్ ఉంటుందండి. అంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా తీసుకునేటువంటి డైవర్స్ కానీ, లేకపోతే ఆటోమేటిక్గా కంటెస్ట్ చేయడం అంటారు. అంటే ఒక లేడీ డైవర్స్ అడిగినప్పుడు ఒక జెంట్ ఇవ్వకపోవడం, లేకపోతే ఒక జెంట్ డైవర్స్ అడిగినప్పుడు లేడీ ఇవ్వకపోవడం, ఈ ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో జరుగుతూ ఉంటుందండి. ఇటువంటి అప్పుడు ఏ డైవర్స్కి పెట్టినా అరౌండ్ ఒక 6 months, 1 year, 2 years ఇట్లా దాటిపోతుందండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఏ పర్పస్తో మనం విడాకులు తీసుకుంటున్నాం, తన మనోభావాలు మనకు కలవలేదని, తన వ్యక్తిగత అభిప్రాయాలు మనకు ఏకీభవించలేదని, లేకపోతే తనతో మనం సంతోషంగా సుఖంగా ఉండలేకపోతున్నామని. మరి ఉండలేని పాట వాస్తవం. మరి సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఇలా అయిపోతుంది అనుకోండి. అప్పుడు ఈ 4 ఏళ్ళ వయసు వేస్ట్ అయిపోతుంది. ఈ 4 ఏళ్లలో ఆవిడ ఇవ్వలేని ఫెసిలిటీస్ ఇంకెవరైనా ఇవ్వాలి కాబట్టి, సో మ్యారేజ్ అనేది తొందరగా ఇవ్వండి, డైవర్స్ అనేది తొందరగా ఇవ్వండి, సో దానివల్ల మేము తొందరగా కొత్త జీవితాల్లోకి వెళ్ళగలుగుతాం, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది, టైం డిలే అవుతుంది.
రెండు కుటుంబాలు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నాయండి. దీంట్లో మనం అనుకుంటాం కదా మ్యారేజ్ అంటే రెండు కుటుంబాల కలయిక అని. ఈ రెండు కుటుంబాలు బాధపడుతున్నాయండి. మీరు అనుకుంటారు ఆడపిల్ల కుటుంబం నష్టపోతుంది, ఆడపిల్ల జీవితాలు రోడ్డున పడిపోతున్నాయండి. కాదండి, ఇద్దరి కుటుంబాలు అదే రకమైన బాధాభిప్రాయాలు, అదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడుతుందో మగపిల్లవాడి కుటుంబం కూడా అంతే ఇబ్బంది పడుతుందండి. ఎందుకంటే మగపిల్లవాడి కుటుంబంలో కూడా వాడి అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు తాతయ్యలు నాయనమ్మలు ఉంటారు. ఇదేంట్రా మనవడి జీవితం ఎలా అయిపోయింది, నా తమ్ముడి జీవితం ఎలా అయిపోయింది, మా మరిది జీవితం ఎలా అయిపోయింది, నా కుటుంబ సభ్యులు అందరూ బాధపడతారండి. సో ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో ఈ డైవర్స్కి జెంట్కి అయితే 2 రకాల ప్రొసీజర్లు ఇచ్చారండి. మనం గమనిస్తే 497 అడల్టరీ అనేది స్ట్రక్ డౌన్ చేశారండి. ఇప్పుడు మనం ముఖ్యంగా మగవాళ్ళ సైడే మనం మాట్లాడుకుందాం ఒక 10 నిమిషాలు, అంటే ఎక్కువ టైం కూడా వాళ్ళకి కేటాయించద్దు. ఒక 10 నిమిషాలు వాళ్ళ వైపు మాట్లాడుకుంటే 497 అడల్టరీ అనేది స్ట్రక్ డౌన్ చేశారండి. ఒక భార్య గనక భర్తని వేరే కాపురం పెట్టమని ఉమ్మడి కాపురాంచి చీల్చి తీసుకుని వచ్చి ఒకళ్ళ వేరే కాపురం పెట్టమని అంటే ఆ గ్రౌండ్స్ బేస్ చేసుకొని డైవర్స్కి అప్లై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే 497 అడల్టరీ అనేది మనకి సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసేసిందండి. అంటే దాని ఉద్దేశం అంటే ఒక వివాహిత స్త్రీ వివాహం అయిన తర్వాత భర్త కాకుండా వేరొకరితో సంబంధం పెట్టుకుంటే ఒకప్పుడు తప్పు, దాన్నే 497 అడల్టరీ అంటారండి. అది ఇప్పుడు స్ట్రక్ డౌన్ చేస్తారు. అంటే ఒక వివాహిత స్త్రీ వివాహం అయిన తర్వాత వేరొక వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకోవచ్చు, అది తప్పు కాదు. అది ఎక్కడ అండి? ఐపీసీ సెక్షన్స్ ప్రకారం. ఎక్కడ తప్పండి? డైవర్స్లో. అంటే పెళ్ళైన తర్వాత భర్త ప్రాపర్టీ, భార్య అంటే నేను ఒక ప్రాపర్టీనా, ఎలా నన్ను కూడా ఒక ప్రాపర్టీలాగా ఎలా ట్రీట్ చేస్తారు, నా హక్కులు, నా భావాలు, నా వ్యక్తిగత విలువలు అంటూ వాడు మాట్లాడడం బిగిన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ 497 అడల్టరీ స్ట్రక్ డౌన్ చేయడం వల్ల చాలా భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు కోల్పోయి డైవర్స్లు ఇంకా పెరగడం స్టార్ట్ చేసిందండి. అంటే సర్వసాధారణంగా ఏదన్నా ఒక విషయాన్ని ఇది తప్పు అని మనం అనుకున్నాం అనుకోండి, మనం చెయ్యం. లేదా ఈ తప్పుకి శిక్ష ఉంటుందనుకోండి, కొంచెం భయపడతాం. లేదు ఈ తప్పుకి కఠిన కారాగార శిక్షలు ఉన్నాయనుకోండి, ఆ తప్పు జోలికి పోం. ఇప్పుడు ఆ పనిని అసలు తప్పే కాదన్నారు అనుకోండి, చేసేవాళ్ళు ఇంకొంచెం విస్తృతంగా చేస్తారు. దానివల్ల తప్పులు పెరిగిపోతున్నాయి, సంబంధ బాంధవ్యాలు తెగిపోతున్నాయి. ఒకప్పుడు ఒక భార్య ఒక భర్తకి తెలియకుండా దొంగచాటుగా ఎవరన్నా ఒక వ్యక్తితో ఫోన్ మాట్లాడుతూ భర్త రాగానే ఆ నెంబర్ డిలీట్ చేసి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి, లేదా భర్త తెలియకుండా ఇంకొక దగ్గరికి వెళ్ళి ఉండొచ్చి కరెక్ట్ టయానికి భర్త వచ్చే టయానికి వచ్చేసి, ఈ రకంగా చాలా తప్పిదాలు జరిగేదండి. ఇప్పుడేమవుతుందంటే అవును తిరుగుతాను తప్పేంటి, ఏదైనా పనిష్మెంట్ ఉందా తప్పుకి, ఆ సెక్షనే స్ట్రక్ డౌన్ చేసేసారు. నా ఇష్టం, పెళ్ళైన తర్వాత అయినా నా వ్యక్తిగత విలువలకు విలువ ఇవ్వాలి మీరే కాదు, నాకు పక్కింటోడు కూడా నచ్చాడు, లేకపోతే ఎదురింటి ఆయన నచ్చాడు, పలానా ఆఫీసర్ నచ్చాడు, మేము సంబంధాలు పెట్టుకుంటాం అంతే. ఇక మనం ఏం మాట్లాడడానికి లేదండి. ఎందుకంటే మనం ఐపీసీ సెక్షన్ ప్రకారం వాళ్ళకి శిక్ష వేయడానికి మనకి అధికారం లేదు. కానీ ఎక్కడుందండి మనకు అధికారం అంటే, మోరోవర్ మనకి డైవర్స్లో ఈ గ్రౌండ్స్ బేస్ చేసుకొని నా భార్య ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంది, నా భార్య ఇంకొక అపరిచితుడైన వ్యక్తితో సత్సంబంధాలు పెట్టుకునింది, ఇదంతా మనం ఎవిడెంటరీగా ప్రూవ్ చేసుకుంటే ఆ గ్రౌండ్స్ చేసుకొని ఆవిడకి ₹1 కూడా ఇవ్వకుండా మనం డైవర్స్ తీసుకోవచ్చండి. అక్కడ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, మనమేమీ తప్పు చేయలేదు. ఆవిడ ఏదైతే మనకి ప్రామిస్ చేశారో మీతోనే కలిసి ఉంటాను అంటే మనం అంటుకుంటాం కదా, కార్యేషు దాసి భోగేషు మాత శైనేషు రంభ, అలా అన్ని రకాలుగా నాతి చరామి అని నా భర్తతో కలిసి ఉంటాను అని చెప్పి ఈరోజు పక్కింటోడితో ఎదురింటోడితో ఒక ఆఫీసర్తో కలిసి ఉంటే తప్పు కదా, అంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్. సో దాన్ని గ్రౌండ్స్ బేస్ చేసుకొని అది ఇల్లీగల్ యాక్టివిటీగా భావించి కోర్టు గారు జడ్జి గారు వాళ్ళకి ధృవీకరిస్తారు విడాకులు. దానికి అతనేమి ఆవిడకి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనేమి తన సంబంధాలని తెంచుకోలేదు. ఆవిడ చేసిన తప్పుల వల్ల ఆవిడే ఆ సంబంధాల విలువను కోల్పోయి అతను తెంచుకోవాల్సిన పరిస్థితి ఆవశ్యకతను ఆవిడ కల్పించింది. సో దట్ పర్టికులర్ గ్రౌండ్స్ మనం ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేదండి. ఇంకొక గ్రౌండ్ ఏంటంటే వేరే కాపురం, ఉమ్మడి కాపురం అనమాట. ఈ ఉమ్మడి కాపురంలో ఏమవుతుందంటే ఒక తల్లి తండ్రి పగలు రాత్రి కష్టపడి పొలాల పనులు చేసి డబ్బులు అప్పులు తెచ్చి కొడుకును అమెరికాలో పంపించి అమెరికా నుంచి చదువు అయిపోయాక ఇండియాకి వచ్చి ఒక మంచి ఉద్యోగం చేసుకున్న టైంలో ఈ పల్లెటూరులో ఉండలేరు నాన్న సిటీలో అని చెప్పి ఢిల్లీకో బాంబేకో హైదరాబాద్కో విజయవాడ సిటీలకో తెస్తారు. తెచ్చినప్పుడు పెళ్లి చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్గా మా అమ్మాయి అత్తగారు మామగారు ఉంటే మా అమ్మాయి ఇంట్లో ఉండదండి, మీ మదర్కి ఫాదర్కి వేరే ఇల్లు కట్టించి విలేజ్లోనే ఉంచండి అని.
లేదు లేదు మా నాన్నగారికి నేను ఒక్కడే కొడుకుని, నా కోసం చాలా పొలాలు వాకిళ్ళు అమ్ముకొని ఈ పరిస్థితికి వచ్చారు, ఈరోజు నేను మంచికి చెడుకి అతను తోడుగా నిలబడాలి. సో లేదు, నేను అట్లయితే ఒప్పుకోను, నేను అలా చేస్తే ఒప్పుకోను, నేను కేసులు పెట్టేస్తాను మీ మీద, మీరు నన్ను సరిగ్గా చూడట్లేదని ఇంకోటి అనేసి. అప్పుడు అతను అడగచ్చండి ఏమనంటే, నా తల్లిదండ్రులు నాకు ఇంపార్టెంట్, ఈరోజు నేను 1.5 lakh శాలరీ సంపాదించినా, నేను కెనడా అమెరికా లాంటి విదేశ ప్రయాణాలు చేసిన వాళ్ళ కష్టంతోనే ఈరోజు ఈవిడ కొత్త ప్రయాణికురాలు వచ్చిందని ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్న నా తల్లిదండ్రులను వదిలేయడం కష్టం. సో నాతో కలిసి ప్రయాణం చేయమనండి, లేకపోతే దిగిపోమనండి, అంతేగాని నా తల్లిదండ్రులను మాత్రం నేను వదులుకునే పరిస్థితి లేదు అనేది గ్రౌండ్స్ ఇచ్చారండి. అది అలహాబాద్ హైకోర్టు, పంజాబ్ హైకోర్టు కూడా గ్రౌండ్స్ లెవెల్ చాలా జడ్జిమెంట్లు ఇచ్చారండి. అంటే వేరే కాపురం పెట్టడం బలవంతంగా అంటే ఉన్న పరిస్థితులను బట్టి తన బాధ్యతలను వదిలేసి రావాలి అని భార్య ప్రపోజ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ గ్రౌండ్ స్పేస్ చేసుకొని డైవర్స్ ఇవ్వచ్చండి. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఆవిడకి ₹1 కూడా మనం ఇచ్చే పని లేదండి, ఈ 2 గ్రౌండ్స్లోనే అనమాట. వేరే కాపురం పెట్టమని ఒక 10 లక్షల కట్నం ఇచ్చాను, 10కి 20 ఇవ్వు, 30 ఇవ్వు అంటే కట్నం ఇవ్వడం ఎంత నేరమో తీసుకోవడం అంతే నేరం. సో ఈక్వల్ ప్రయారిటీ, ఈక్వల్ పనిష్మెంట్ అండి. ఆవిడ ఇచ్చాను, నేను 25 ఇచ్చాను, 20 ఇచ్చానంటే ఎవరు ఇవ్వమన్నారమ్మా? లంచం తీసుకోవడం నేరం, ఇవ్వడం నేరం. అదే రకంగా కట్నం. సో అటువంటి అప్పుడు నేను భూమి ఇచ్చినానండి మా పుట్టింటి పేరిట, అయితే భూమి వెనక్కి తీసుకోండి అమ్మా మీ పేరుతో, మీరు ఇచ్చింది మీరు తీసుకోండి, నష్టపరిహారాలు లాంటివి ఇవ్వరు. ఎందుకంటే నష్టం మీరు చేశారు ఆ కుటుంబానికి. ఆ కుటుంబంతో కలిసి ఉంటానని మీరు ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ కుటుంబాన్ని చిందరవందర చేసేసి ఈరోజు తల్లిదండ్రులు చూడాల్సిన పని లేదు, వాళ్ళు వేరే కాపురం పెడతానంటేనే నేను కాపురానికి వస్తానంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? మా వల్లే కదా నా బిడ్డ కాపురం పోతుంది, మేము అడ్డమైపోయాం మా కోడలికి, మేము వెళ్ళిపోతాం నాన్న అని అతన్ని అడగడం, వద్దు మీరు ఉండాల్సిందే అమ్మా నాన్న అని ఇతను అడగడం, ఈ మధ్యలో అంతా ఈవిడ చేసిన నష్టం ఆ కుటుంబానికి. సో మనం ఆవిడకి ఎందుకు కట్టాలండి నష్టపరిహారం? సో కోర్టు కూడా అదే గ్రౌండ్స్ను బేస్ చేసింది. ఈవిడ వల్ల ఆ కుటుంబానికి నష్టం జరిగింది, ఆ కుటుంబం పరువు పోయింది, ఆ కుటుంబాల సంబంధ బాంధవ్యాలు ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు. సో మనం ఆ కుటుంబాన్ని అంటే ఆడవాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం కట్టాల్సిన పని లేదు. సో ఇంకేదైనా భర్త తాగొచ్చి కొట్టి తిట్టి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోనో లేకపోతే అదనపు వరకట్నం కోసం భర్త వేధిస్తేనో మనకి డైవర్స్ ఇస్తారండి. అంతేకాని ఈ 2 సర్కమ్స్టాన్సెస్లో భర్తకి చాలా బలం అండి. అంటే మగవాళ్ళ సైడు ఈ 2 గ్రౌండ్స్ మీకు చాలా బలం అండి. ఆడవాళ్ళకి ₹1 కూడా మీరు ఇవ్వకుండా ఈ గ్రౌండ్స్ మీద మీరు విడాకులు తీసుకోవచ్చు. ఆవిడ బాధ్యత మీ తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత, ఆవిడ బాధ్యత కోడలుగా నెరవేర్చాల్సిన ప్రతి బాధ్యత ఆవిడకు ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోకుండా తన కుటుంబ పరువు తీయకుండా తన బిడ్డల్ని, తన భవిష్యత్తుని, తన వంశాన్ని ఉద్ధరించాల్సిన నైతిక బాధ్యత మనం పెళ్ళప్పుడే మనం మాట్లాడుకుంటాం కాబట్టి. సో ఆ గ్రౌండ్స్ బేస్ చేసుకొని అన్ని రకాల అగ్రిమెంట్, అన్ని రకాల ఆవిడ ఇచ్చిన ఒప్పందాలకి మాటకి ఆవిడ విలువిచ్చి దానికి కట్టుబడి ఉండాలి. అదర్వైజ్ ఉండకపోతే మనం డైవర్స్ ఇచ్చేయించండి, దానికి కనుక ₹1 పే చేయాల్సిన పని లేదు. మీరు కోర్టులో వేసేటప్పుడు మీకు సంబంధించిన అడ్వకేట్కి కూడా చెప్పండి, ఎవిడెన్స్లు చూపించండి, ఇదిగోండి ఇలా వేరే కాపురం పెడతా కానీ వస్తానని ఆవిడ ఇలా మెసేజ్లు పెడుతుంది, కబురు చేస్తుంది, పలానా వాళ్ళకి ఇచ్చి నేను మా తల్లిదండ్రులను వదిలి రానండి అని ఒకటి. లేదు మా ఆవిడ ఇతనితో సంబంధాలు పెట్టుకునిందండి, ఇదిగోండి ఫొటోసు మెసేజెస్ అని చెప్పి ఇంకొకటి. ఈ 2 గ్రౌండ్స్లో మీరు డైవర్స్ అడగచ్చండి. ఇది చాలా బలంగా భావిస్తాం. దీంట్లో వచ్చి హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కానీ ఈ మూడిట్లో ఏ సర్కమ్స్టాన్సెస్లోనైనా ఈ గ్రౌండ్స్ ఫాలో అవుతొచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. సో అదే రకంగా ఆడవాళ్ళకి డైవర్స్ కావాలి అంటే భర్త ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని వేధించడం లేదా భర్త అదనపు వరకట్న వేధింపు చట్టం అంటారండి. అది వచ్చి మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉంటుంది, 3-4 యాక్ట్స్ కానీ తర్వాత ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కానీ క్రిస్టియన్ మ్యారేజ్ ఏదైనా కానీ గ్రౌండ్స్ ప్రకారం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటారు, డిపి యాక్ట్ అంటారండి. సో ఈ యాక్ట్ ద్వారా 3, 4, 5, 6 అలా ఒక సర్కమ్స్టాన్సెస్ ఉంటుంది. పెళ్లి తర్వాత అడిగిన కట్నం కానీ పెళ్లికి ముందు అడిగిన కట్నం కానీ లాంఛన ప్రాయాలు కానీ ఇవన్నీ ప్రతిదీ ఈ గ్రౌండ్స్లో వస్తుంది. ఇటువంటి పరంగా కూడా మనం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం మనం ఖచ్చితంగా గ్రౌండ్స్ని బేస్ చేసుకొని లేడీస్ జెంట్స్ని డైవర్స్ అడగచ్చండి. వాళ్ళు వద్దన్న కానీ వీళ్ళకి డైవర్స్ వస్తుందండి, ఎందుకంటే వీళ్ళ గ్రౌండ్స్ బలంగా ఉంటుంది. అతను ఇలా ఇబ్బందులు పెడుతూ కూడా నా భార్య నాకు కావాలని అతను అడగచ్చు, కానీ ఈవిడ గట్టిగా చెప్తుంది నాకు అక్కర్లేదు, అలా ఇబ్బంది పెడుతున్నాడు శారీరకంగా మానసికంగా డబ్బులు అడుగుతూ మా కుటుంబాలని మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు, నా బిడ్డలు కూడా అతనితో ఉండడానికి ఇష్టపడట్లేదు అనే గ్రౌండ్స్ కనుక ఆడవాళ్ళల్లో బలంగా ఉంటే మగవాళ్ళు వద్దన్నా కానీ విడాకులు వచ్చేస్తాయండి. ఇక్కడ ఒక బలం ఉంటుందండి. జెంట్స్ అడిగితే డైవర్స్ తొందరగా రాకపోవచ్చు, కానీ లేడీస్ అడిగితే మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్స్లో కనుక బలం ఉంటే 100%గా తొందరగా డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకొంచెం ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అంటారు.
ఇద్దరి మధ్య ఒక ఒడంబడిక, అదైతే 6 monthsలో వచ్చేస్తుందండి. ఇద్దరు ఒక మాట అనుకుని డైవర్స్ కనుక అప్లై చేస్తే 6 monthsలో డైవర్స్ వచ్చేస్తుంది. సో ఇది కూడా మ్యారేజ్ అయిన 1 year తర్వాత అప్లై చేసుకోవాలండి. వితిన్ 1 yearలో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. 1 yearలో మీరు అప్లై చేసుకున్నా కానీ డైవర్స్ ఇవ్వరు. అంటే అండర్స్టాండింగ్ అనేది అప్పుడేలా తెలిసిపోతుంది అతను మంచివాడా చెడ్డవాడా అనేసి. కొంచెం జీవన ప్రయాణం చేయగలగాలి కాబట్టి 1 సంవత్సరం టైం ఇస్తారు. ఈ సంవత్సరం టైం తర్వాత కనుక మ్యారేజ్కి డైవర్స్కి అప్లై చేసుకుంటే ఇమీడియట్గా మ్యూచువల్ అయితే 6 months, కంటెస్ట్ అయితే 1 year 2 years అట్లా ప్రొలాంగ్ అవుతూ ఉంటుందండి. డిపెండ్ అపాన్ యువర్ అడ్వకేట్, డిపెండ్ అపాన్ యువర్ సిచ్యువేషన్స్ అండి. హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ చెప్పారు. వీటితో పాటు ఒకటి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అన్నారు. అంటే జనరల్గా చూసే వాళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే హిందువులకి అనేది ఒక క్లారిటీ వస్తుంది, అలాగే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అంటే ముస్లిమ్స్కి అర్థమవుతుంది. ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది దేనికి, ఏ పర్పస్లో దీన్ని యూజ్ చేస్తారు? అంటే ఏదైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెసా, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెసా, పర్టికులర్గా దేనికి ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని యూజ్ చేయాల్సి వస్తుంది? హిందువులు అయితే హిందువులకు ఉపయోగిస్తారండి, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్కి ఉపయోగిస్తారు. హిందువులు క్రిస్టియన్ కాలిస్తే హిందూ మ్యారేజ్ ప్రకారం విడాకులు తీసుకోవాలంటారా, క్రిస్టియన్ మ్యారేజ్ ప్రకారం విడాకులు తీసుకోవాలంటారా? ఒక సర్కమ్స్టాన్సెస్లో అర్థం కాదు అది. సో ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా పార్సీస్ కానీ, అంటే ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ కాకుండా ఇంకేదైనా అదర్ రిలీజన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం అంటే సిక్కులు పార్సీలు అలా కొన్ని తెగలు ఉంటారు, వాళ్ళు చాలా తక్కువ ఉంటారనమాట. మన స్ట్రెంగ్త్, మనది హిందూ కంట్రీ అని మనం చెప్పుకుంటాం, అమెరికా అటువంటి క్రిస్టియన్ కంట్రీస్ అని చెప్పుకుంటాం. అటువంటి టైంలో ఏమవుతుందంటే ద బర్డన్ ఎలా ఉంటుందంటే ఈ 3 కాకుండా ఇంకేదైనా వస్తే మనం ఎట్లా చేయాలి, అదర్ రిలీజన్స్ వస్తే ఎట్లా చేయాలి. ఒక సిక్కులు ఒక వాళ్ళ గురునానక్ వాళ్ళకు సంబంధించిన ఒక ట్రెడిషన్ ఉంటుంది. సో ముస్లిమ్స్ అనుకోండి, వాళ్ళు వక్త్ బోర్డులో కూర్చోబెట్టి వాళ్ళ నిక్కా ఏ డేట్లో అయితే రాసుకున్నారో ఆ డేట్లో అది కొట్టేయడమా, లేకపోతే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళకి వేరు ఉంటుంది. సో ఇటువంటి అప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా 2 కులాలు అంటే 2 మతాలు, ముఖ్యంగా కులాలకు సంబంధం ఉండదండి దీంట్లో, మతాలు అనమాట. ఒక హిందూ రిలీజన్ ఒక క్రిస్టియన్ రిలీజన్ కలిసినప్పుడు వాళ్ళ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్, మేము పెళ్ళి అంటే ఆవిడ క్రిస్టియన్ అయినా కానీ మేము హిందూ పెళ్లి చేసుకున్నామండి, హిందూ మ్యారేజ్ యాక్ట్లో మాకు డైవర్స్ ఇప్పించండి అంటారు. ఆవిడేమంటారు, నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్నే పూజించినాను, నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మేము చర్చ్కి వెళ్ళి రింగ్స్ మార్చుకున్నాం అంటది. అప్పుడు ఏ గ్రౌండ్స్ ప్రకారం వాళ్ళకి విడాకులు ఇప్పించాలనుకున్న టైంలో స్పెషల్ మ్యారేజ్కి ప్రిఫర్ చేయొచ్చండి. అదర్ రిలీజియస్ ఏమన్నా వచ్చినా కూడా స్పెషల్ మ్యారేజ్లో వెళ్తారు. ఇంకా కొన్ని సర్కమ్స్టాన్సెస్లో అనమాట, అంటే పక్క కంట్రీ వాడు ఇక్కడికి వచ్చి ఏదైనా ఇబ్బందులు జరిగితే ఇంకేదైనా అటువంటి టైంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ యూజ్ చేస్తుంటారు అనుకోండి. బహుశా ఇది ఎంత ఎక్కువగా యూజ్ చేయలేదు, ఎందుకంటే నేను చూసిన పరిధిలో ఎక్కువ హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ ఇవే ఎక్కువ ఫాలో అవుతుంటాయి. స్పెషల్ మ్యారేజ్లో ఈ డైవర్స్ తీసుకోవడం కంటే ఎక్కువ సెటిల్మెంట్లు జరుగుతుంటుండేయండి. ఎందుకంటే కోర్టు వీటికి ఎక్కువ బలం ఉండదేమో, లేకపోతే కోర్టులో మాకు రక్షణ లేదనుకొని, లేకపోతే ఇంకా ఏదన్నా డౌట్స్తోనో వాళ్ళు బయట అంటే సెటిల్మెంట్లు జరిగిపోతుంటాయి. సో ఎక్కడన్నా కోర్టుకు వచ్చినప్పుడు డిఫరెంట్ రిలీజన్స్, అంటే అసలు మన ట్రెడిషన్ కాని వాళ్ళు, లైక్ విదేశీయులు ఎవరన్నా మన దగ్గరే ఉండి ఇక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే నేపాలియన్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మీకు ఉందమ్మా మీరు కోర్టుకు రండి అని చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే మన దేశాన్ని వాళ్ళు అంత తొందరగా నమ్మి కోర్టు బోన్ ఎక్కాలంటే వాళ్ళు 100కి 2 రకాలుగా ఆలోచిస్తారు. సో అటువంటప్పుడు ఈ యాక్ట్ని యూజ్ చేసుకుంటూ అక్కడక్కడే సెటిల్మెంట్ చేసుకుంటారు వాళ్ళ మత పెద్దలతోనూ. సపోజ్ ఇప్పుడు మార్వాడీస్ ఉంటారండి, మార్వాడీ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళలో మ్యారేజెస్ కానీ డైవర్స్ కానీ అదంతా ఇప్పుడు కోర్టు దాకా వచ్చినాయి మేము చూడం, చాలా తక్కువ అనమాట, రేర్. మరి వాళ్ళకి కొన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లేకపోతే హిందూ మ్యారేజ్ యాక్ట్లోనే వాళ్ళు వచ్చేయచ్చు కదా అంటే మరి వాళ్ళు రారు, ఎప్పుడు సెటిల్మెంట్లు చేసేసుకుంటారు అక్కడికి అక్కడే. తొందరగా గొడవలు రావు, తొందరగా సెటిల్మెంట్లు కూడా వాళ్ళ ఆ మిడిల్లోనే చేసేసుకుంటారు. సో ఇటువంటి అప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లు యూజ్ చేస్తారండి. మినిమం 2 years సపరేట్గా ఉంటే డివర్స్కి వెళ్ళొచ్చు, అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. సో అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కడో విన్నది అడుగుతున్నాను నేను, ఒక 7 years వైఫ్ అండ్ హస్బెండ్ అసలు మినిమం ఫోన్ కాంటాక్ట్ కూడా లేకుండా కంప్లీట్ సపరేటెడ్గా ఉంటే వాళ్ళకి డైవర్స్ వచ్చినట్లే అనేది ఒకటి విన్నాను. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగానే 7 years సపరేట్గా ఉంటే వాళ్ళు డైవర్స్ తీసుకున్నట్లేనా? అంటే దీంట్లో ఎలా వస్తుందంటేనండి, 7 years అనేటప్పటికి ఒక వ్యక్తి కనపడకపోతే, అంటే ఒక కేసులా అండి, ఇది ఒక కేసులా. ఈ కేసులలో ఏమవుతుందంటే ఒక భర్త ఒక షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు ఒక జర్నీలో. ఆ జర్నీలో వెళ్ళినప్పుడు అతను వెనక్కి అంటే షిప్కి ఏదో యాక్సిడెంట్ అవుతుందండి. యాక్సిడెంట్ అయినప్పుడు చాలామంది చనిపోయారు, చాలామంది డెడ్ బాడీస్ దొరికినాయి. సో కానీ ఈవిడ భర్త డెడ్ బాడీ దొరకలేదండి.
అంటే 1 ఇయర్ చూసారు, 2 ఇయర్స్ చూసారు, 3 ఇయర్స్ చూసారు, అంటే బాడీ అనేది అప్పుడే తెలిసిపోతుంది. ఒకవేళ పక్క దేశానికి ఏమన్నా అంటే కొంచెం దగ్గరలో ఏమన్నా ఈదుకుంటా వెళ్ళిపోయాడేమో, మళ్ళీ వస్తాడేమోనని ఆవిడ ఒక 2 ఇయర్స్ ఎదురు చూసారండి. 3 ఇయర్స్ 4 ఇయర్స్, అప్పుడు అది బ్రిటిష్ టైం అనమాట, బ్రిటిష్ గవర్నమెంట్. ఆ టైంలో అంటే ఐపీసీ సెక్షన్స్, లార్డ్ మెక్కల్ ఇవంతా అప్పుడున్న టైంలో జరిగింది కాబట్టి ఈ కేసు కూడా అప్పుడు జరిగిందనండి మా సీనియర్స్ చెప్పారు. సో ఇటువంటి టైంలో ఏంటంటే 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ అరౌండ్ 7 ఇయర్స్ అయిపోయింది. ఆవిడకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొంచెం పెరుగుతా ఉన్నారు, కొంచెం ఫ్యామిలీ బర్డన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి టైంలో అందరూ సలహాలు ఇస్తున్నారు, ఆవిడ ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా అనేసి. మరి ఎలా చేసుకుంటావు, నా భర్త చనిపోయింది లేనిది కూడా తెలియదు కదా అంటే, ఇంకెన్ని సంవత్సరాలు చూస్తావు, 7 ఏళ్ళు చూసినావు కదా, 7 ఏళ్ళు చూస్తే ఇంకా భర్త రానింది రాకపోతే అక్కడే తేలిపోతుంది అనేటప్పటికి కొన్ని అంటే మనకి అక్కడ ఉన్న లార్డ్స్ అని అంటారు, మనం ఇప్పుడు లార్డ్షిప్ అని ఎలా అంటామో అప్పుడు ఉన్నటువంటి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి సంబంధించిన అధికారులు ధృవీకరించారనమాట. 7 ఏళ్ళు ఒక భర్త జాడ కనపడకపోయినా, అదేవిధంగా ఒక భార్య జాడ కనపడకపోయినా అటువంటి టైంలో వీళ్ళు ఇంకొక పెళ్లి చేసేసుకోవచ్చు. దే డోంట్ నీడ్ ఫర్ ద డైవర్స్. అంటే ఆ డైవర్స్ అవసరమే ఉండనక్కర్లేదు. అంటే వాళ్ళిద్దరూ వేరే కాపురాలు జీవించినప్పుడు అది అప్లై అవుతుందో లేదో తెలియదు కానివ్వండి, అతను చనిపోయినా, అతని గురించి ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా, అతను ఈవిడ జీవితంలో ప్రవేశించకపోయినా, అంటే మీరు చెప్తున్నట్టుగా అతను ఫోన్ కాంటాక్ట్ లేదు, అతను ఈవిడతో కలిసి మింగిల్ అవ్వలేదు, తర్వాత ఆ కుటుంబ అవసరాలు బాధ్యతలు చూడలేదు, 7 ఏళ్ళు దూరంగా ఉన్నారు. సో అప్పుడు ఈ గ్రౌండ్స్ బేస్ చేసుకొని వాళ్ళకి విడాకులు వచ్చే అవకాశాలు కాదు, అసలు విడాకుల నెసెసిటీనే లేదు. సో దెర్ ఈస్ నో నీడ్ డైవర్సీ. అప్పుడు ఏమైందంటేనండి, అతను ఒక 7 ఇయర్స్ వరకు రాలేదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పక్క దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ వ్యాపారానికి వస్తే ఆ వ్యక్తికి ఈవిడ నుంచి పెళ్లి చేశారట. పెళ్లి చేసిన ఒక 1 ఇయర్ తర్వాత ఆ వ్యక్తికి ఈవిడికి కలిపి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత అంటే అరౌండ్ 8 ఇయర్స్ తర్వాత అతను పక్క దేశానికి వెళ్ళిపోయాడంటే అండి, అప్పుడు ఏదో వర్షంలో పడవ మునిగి ఇలా యాక్సిడెంట్ అవ్వడం వల్ల అతను ఈదుకుంటా మళ్ళీ తర్వాత ఒక ట్రావెలింగ్ చేసుకుంటానో ఒక ఒడ్డుకి వెళ్ళిపోయాడంట. అక్కడ జీవనం సాగిస్తున్నాడు. తర్వాత 8 ఇయర్స్ తర్వాత అతను మళ్ళీ తన ఒరిజినల్ ప్లేస్కి వచ్చాడు, తన భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. అప్పుడు అతను కేసు ఫైల్ చేశాడు, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు ఇంకొక భర్తని, ఇంకొక వ్యక్తిని, నేనున్నాను కదా అంటే, మీరు లేరు, మీరు 7 ఏళ్ళు రాలేదు, అందరు చూసే చేశారు అంటే, లేదు నువ్వు దొంగవి, నువ్వు క్రిమినల్ యాక్టివిటీతో ఇలా చేసినావు, అది ఇదని ఈవిడ మీద కేసులు వేశారు. అప్పుడు ఉన్నటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి జడ్జిమెంట్, నువ్వు 7 ఏళ్ళు కనుమరుగైపోయావు, నువ్వు ఉన్నట్టు లేనట్టు ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు, నువ్వు కుటుంబ బాధ్యతలు పంచుకోలేదు, సో దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ద డైవర్స్. అక్కడ డైవర్స్ అనే పదమే లేదు. ఎందుకంటే అతను ఒకటే గ్రౌండ్స్ పెట్టాడు, నాకు విడాకులు ఇవ్వకుండా ఎలా నా భార్య ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, అది తప్పు కదా అంటాడు. నీకు విడాకులు ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు 7 ఏళ్ళు కనపడలేదు, లైక్ కనపడలేదు, వినపడలేదు, మీరు అంటున్నట్టుగా ఏ కాంటాక్ట్ లేదన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ మనకు వినపడలేదు, ఏ మంచి చెడు చూడలేదు. సో ఇటువంటి టైంలో పెళ్లి చేసేసుకోవచ్చా అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్లో చేసేసుకుంటారండి. అప్పుడేమవుతుందంటే అది మనం చెప్తున్నట్టుగా దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ద డైవర్స్. అతను కేసు ఫైల్ చేయడానికి కానీ క్లెయిమ్ చేయడానికి కానీ బహుశా అవకాశం లేకపోయి ఉండొచ్చు. మనం ఒకసారి మళ్ళీ కూడా దీని గురించి చర్చిద్దాం. మా సీనియర్స్ని కూడా ఒక్కసారి అడుగుతానండి దీని ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనకున్న అప్పుడు జడ్జిమెంట్ ఏంటంటే 7 ఏళ్ల వరకు అతను కనపడకపోతే, అతను చనిపోయాడా లేదన్న ఇన్ఫర్మేషన్ తెలియకపోతే, అతను వెలుగులోకి రాకపోతే దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ద డైవర్స్. అంటే తర్వాత అతను అంటే వెలుగులోకి వచ్చినా కానీ అతనికి అధికారం ఉండదు తన భార్య మీద, అంటే 7 ఏళ్ళు దూరంగా ఉంటాయి. సో ఇటువంటి గ్రౌండ్స్ ఫుల్ఫిల్ అవుతుందండి. జనరల్గా ఈ డివర్స్ తీసుకునేదానికి ఇందాక మీరు చెప్పారు, జెంట్స్కి అయితే ఒక 2 గ్రౌండ్స్లో ఈజీగా డైవర్స్ తీసుకోవచ్చు, లేడీస్కి అయితే డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేదంటే ఇబ్బందులకు గురి చేయటం, అదనపు కట్నానికి సంబంధించి వేధింపులు, ఇలా. సో ఇలాంటివి ఒకవేళ మానసికమైనటువంటి వేధింపులు అనుకోండి, అది లేడీస్ వైపు కావచ్చు, జెంట్స్ వైపు కావచ్చు, అంటే ఫిజికల్గా కొట్టి హింసించేవి ఒకటైతే, మానసికంగా మాటలతో బాధ పెట్టేవి కానీ, లేదంటే ఇంకా ఏవైనా మానసికంగా బాధపడే విధంగా, కృంగిపోయే విధంగా చేసేటువంటి పనులు, వీటి మీద కూడా డివర్స్కి వెళ్ళొచ్చా, అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఇద్దరికి ఏ రేషియోలో ఉన్నాయి, ఎవరికి ఎక్కువ ఫేవర్గా ఉంటుంది? ముఖ్యంగా ఈ విషయంలో ఆడవాళ్ళకే ఫేవర్గా ఉంటుందండి. ఎందుకంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సెక్షన్ 15 సబ్ క్లాస్ 3 అనేది ఒకటి మెన్షన్ చేయబడి ఉంటుంది. దీనివల్ల ఆడవాళ్ళు బలహీనులుగా భావించి వీళ్ళకి ఎక్కువ క్లాసులు ఉంటాయి. దీంట్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మానసిక ఒత్తిడి, మానసిక బాధ ఎక్కువ తీసుకోలేనిది లేడీస్. ఇప్పుడు ఒక బరువుని ఎక్కువ ఆడవాళ్ళు మోయలేరు, మగవాళ్ళు ఎక్కువ దూరం మోయగలుగుతారు అని ఒక మాట చెప్పినప్పుడు, లేదు మేము మోస్తామని చెప్పి ఐపీసీ సెలక్షన్స్కి
మనకు వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి వాటికి మేము ముందుంటాము, అన్నిట్లో ఈక్వల్గా ఉంటాము అనేసి వీళ్ళు పోరాడి వాళ్ళతో ఈక్వల్ ప్రయారిటీతో ఉద్యోగాలు తెచ్చుకుంటారు. మరి ఫ్యామిలీలో వచ్చేటప్పుడుకో లేకపోతే బర్డన్స్కి వచ్చేటప్పుడో మేము ఆడవాళ్ళము ఇవంతా మేము ఎలా చేయగలుగుతాము, మాకు మానసిక ఒత్తిడి మేము ఎక్కువ తీసుకోలేమంటే మనం రాకెట్నే నడిపేసినాము, మనం ఐఏఎస్ ఐపీఎస్ దాంట్లో సెటిల్ అయి కూర్చున్నాము, పెద్ద పెద్ద రాజకీయాలు వేసేస్తున్నాము. ఇవన్నీ చేసినప్పుడు కొన్ని ప్రయారిటీలు మాత్రం అవసరమైన విషయాల్లో మాకు లేడీస్ కదా, ఇది మాకు ఇవ్వండి, మాకు లేడీస్ కదా అని మనం ఎందుకు చెప్పుకోవాలి? మనం ఏమన్నా హ్యాండిక్యాప్డా? కాదు కదా. మనం ఏమన్నా ఓల్డ్ ఏజ్ వాళ్ళమా? కాదు కదా. మనం సీనియర్ సిటిజన్స్ అని చెప్పుకోవడానికి వై యూ బికాజ్ యూజ్ దట్ వర్డ్ ఇన్ ద లేడీస్. ఆ పదాన్ని మనం వాడకూడదు. ఒక్కొక్కసారి అనుకుంటాం మేము బస్ ఎక్కినప్పుడు ఇది ఈ సీట్లు కేవలం లేడీస్కే అని మెన్షన్ చేయబడి ఉంటాయి. ఏ సీట్లో అయినా కూర్చోవచ్చు, కన్వీనియంట్ సిచ్యువేషన్ బట్టి ఏ సీట్లో అయినా ఎక్కువసేపు సీట్ కన్వీనియంట్ లేకపోతే నుంచోవచ్చు. అటువంటి విషయాల్లో మాకు ప్రయారిటీ ఇవ్వండి, మేము ఆడవాళ్ళము, లేకపోతే మాకు రిజర్వేషన్ ఇవ్వండి, మేము ఆడవాళ్ళము అని చెప్పి మెన్షన్ చేస్తున్నప్పుడు మరి ఇటువంటి సర్కమ్స్టాన్సెస్లో ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మనకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు మరి పనిష్మెంట్ల దగ్గర ఎందుకు మనం ఎక్కువ అడుగుతాం? సపోజ్ మనం చూసుకోండి, మనం రీసెంట్గా చూసినటువంటి వకీల్ సబ్ సినిమాలో ఏమైంది, ఆ అమ్మాయి కనుక అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఉంటే ఆ సెక్షన్కి బెయిల్ ఉండదు మామూలుగా అయితే, కానీ స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి లేడీస్కి, మీరైతే లేడీస్కి అయితే బెయిల్ వచ్చేస్తుంది అన్నాడు. అంటే లేడీస్కి ఎందుకు బెయిల్ వచ్చింది? రైట్ టు ఈక్వాలిటీ ఏది మరి? అంటే ఒకే రకమైన బల ప్రయోగం చేశారు కదా ఇద్దరు. అంటే అక్కడ అమ్మాయి మంచిదా చెడ్డదా అనేది మనం డిస్కస్ చేయట్లేదండి, జస్ట్ ఫర్ ద సిచ్యువేషన్ ఆఫ్ 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు అంటున్నాం. ఆవిడ మంచి ఉద్దేశంతోనే ఫైట్ చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ పరిధులు ఎలా ఉన్నాయంటే అబ్బాయి తప్పు చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు, అమ్మాయి తప్పు చేస్తే మీకు గ్రౌండ్స్ ప్రకారం మీరు లేడీస్ కాబట్టి మీకు కొంత రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ పనులు మీరు అనుకోకుండా జరిగిపోయిందని భావించి వాళ్ళకి వెసులుబాటు కల్పించి దాంట్లో బెయిల్ తొందరగా మంజూరైంది. అసలు బెయిల్ రాని సెక్షన్లో కూడా వీళ్ళకి మంజూరు అవుతుంది. అంటే చాలామంది బాంబే హైకోర్టులోను ఢిల్లీ హైకోర్టులోను కొంత గైడ్లైన్స్ జడ్జిమెంట్ ఇచ్చినారండి. అలా ఎందుకు ఇస్తున్నారు? ఆడవాళ్ళకి అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు? రైట్ ఈక్వాలిటీ ఇక్కడ డ్యామేజ్ అవుతుందంటే మనకు ముఖ్యంగా 497 అడల్టరీ అని ఒక సెక్షనే స్ట్రక్ డౌన్ చేశారు కదండి, దాంట్లో మెయిన్ దీనికోసమేనండి. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే ఒక లేడీ ఒక జెంట్ కలిసి ఇల్లీగల్ కాంటాక్ట్ చేసినప్పుడు లైక్ రెడ్ లైట్ ఏరియాలో బాంబే లాంటి ఏరియాలో పట్టుకుంటారండి. పట్టుకోగానే అక్కడ పోలీసులు విజిల్ వేసుకుంటూ వచ్చి పట్టుకోగానే ఎవరిని పట్టుకుంటారంటే ముందు మగవాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసేస్తారండి, ఆడవాళ్ళకి ముసుగులు అది వేసేసి వాళ్ళని బయటికి పంపించేస్తారు. అప్పుడు జెంట్స్ ఫైల్ చేశారు, అదేంటది తప్పు చేసినాం, ఇద్దరం చేసినాగా, మరి ఆమెను ఎందుకు పట్టుకోరంటే లేదు పాపం ఆడవాళ్ళు బలహీనులు. ఏంటి బలహీనులు? 5,000 ఇవ్వండి ఆవిడ రావద్దు, ఆవిడ బలహీనురాలా? లేదు మాకు పనిష్మెంట్ వేస్తే వాళ్ళకి వేయాల్సింది, లేకపోతే వాళ్ళకి వేయకపోతే మాకు తీసేయాల్సింది. ఈ గ్రౌండ్స్ మీద చాలా సంవత్సరాలు వాళ్ళు ఫైట్ చేశారండి, చాలా సంవత్సరాలు ఫైట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ యాప్ల్లోనూ లేడీస్ అట్రాక్ట్ చేస్తూ 5,000, 10,000, 20,000 డిమాండ్ చేస్తూ గంటకి ఇంత రేట్ పెట్టుకొని ఆ రకంగా చేస్తున్న వ్యాపార వ్యభిచారానికి మేము బానిసలై వాళ్ళ దగ్గరికి పోతుంటే తప్పే మేము చేస్తుంది కాదనట్లేదు, కానీ వాళ్ళు చేస్తుంది రైటా? మరి వాళ్ళకి ఎందుకు పనిష్మెంట్ వేయరంటే అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, అరే బాబు ఇక్కడ ఆడవాళ్ళకి కొంత వెసులుబాటు ఇవ్వాలి, ఆడవాళ్ళకి పనిష్మెంట్ వేయడానికి కుదరదు, వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇంకా మీరు గట్టిగా మాట్లాడితే మీకు కూడా పనిష్మెంట్ లేదు అంటే వాళ్ళ అడ్వకేట్ అన్నాడు వాళ్ళకి పనిష్మెంట్ లేకపోతే మాకు తీసేయండి, మాకు వేస్తే వాళ్ళకి వేయాల్సిందని. సరే వాళ్ళకి లేదు మీకు లేదని ఆ సెక్షనే స్ట్రక్ డౌన్ చేస్తారండి. అంటే అప్పుడు మీరు అర్థం చేసుకోండి, అంటే ఆడవాళ్ళకి ఎంత వెసులుబాటు కల్పించింది రాజ్యాంగం కానీ న్యాయ వ్యవస్థలు కానీ. సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారండి. సో అది ఏ సర్కమ్స్టాన్సెస్లోనైనా వీటిల్లో అయితే మేము చేయగలం, మాకు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి అంటారు. అంటే ఉద్యోగాల్లో ఒక్కొక్క చాట్లో మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని వాళ్ళే పోరాడతారు. ఒక్కొక్క చాట మేము బలహీనులు కదా మాకు కాస్త బెయిల్ మంజూరు చేయండి, లేకపోతే మేము బలహీనులు కదా మాకు ఈ వెసులుబాటు కల్పించండి అంటారు. మీరు ఎక్కడమ్మా బలహీనులు, మీరు రాకెట్ని నడిపేస్తారు కదా అని అడిగినాడు ఒక ఆయన. అది అక్కడక్కడేనండి, ఇది ప్రొవిజన్స్ ఉన్నాయి కదా మీరు ఇవ్వాల్సిందే అంటారు. సో ఈ రకంగా అదే ప్యాటర్న్లో గ్రౌండ్స్ డైవర్స్ కూడా ఆడవాళ్ళు అడిగితే ఇవ్వాల్సిందే డైవర్స్. సో ఖచ్చితంగా మా బాధ మేము చెప్పుకోలేం, మా మానసిక ఒత్తిడిని మేము చెప్పుకోలేం, మేము ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నామని మీకు చెప్పుకోలేం అంతే. ఇప్పుడు 4 గోడల మధ్య ఒక భర్త ఒక భార్యని చెప్పలేని విధంగా టార్చర్ పెడుతున్నాడండి. ఆవిడ అన్ని విషయాలు చెప్పుకోలేకపోతుంది. ఏమ్మా నీ ఒంటి మీద వాతలు ఉన్నాయా? లేవు. మరి ఏం చేస్తున్నాడు నిన్న అక్కడ? అసలు మానసికంగా ఈ మాట అనొచ్చా, ఈ మాట అనకూడదా అనకుండా నన్ను ఎంత హింస పెడుతున్నాడో మీకు తెలిసేది కాదు. ఒక దెబ్బైనా ఒక 10 రోజుల్లో మానిపోతుంది,
కానీ అతను చెప్పే మాటలు అన్న మాటలు నేను ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి. దీన్నే మానసిక ఒత్తిడి అంటారనేసి. ఈ మానసిక ఒత్తిడిని ఎట్లా అని ప్రూవ్ చేసుకుంటారు? అందుకే మనకి 498Aలో క్రుయాలిటీ ఆఫ్ హస్బెండ్ ఈదర్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ, ఈ 2 సర్కమ్స్టాన్సెస్లో ఒక భర్త మీద ఒక భార్య కేసు వేయడానికి వచ్చినప్పుడు ఆవిడ ఒంటి మీద వాతలు ఉండాల్సిన పని లేదండి. ఆవిడ ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అది మానసికమా శారీరకం అనేది ఆవిడ డిసైడ్ చేస్తుంది. అది అవునా కాదనేది మీరు ఎంక్వైరీ చేసుకోండి. అంతవరకే కానీ మానసిక ఒత్తిడి ఎక్కడుందమ్మా, అన్ని అబద్ధాలు చెప్తున్నావు అంటే చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇదే గ్రౌండ్స్ బేస్ చేసుకొని లేటుగా వచ్చావు, ఎందుకు ఇంత తొందరగా ఇంటికి రాలేదు, ఇంట్లో అమ్మ ఉంది కదా, టైంకి వండి పెట్టాలి కదా, ఫ్రెండ్స్తో కూర్చొని పార్టీలు చేసుకుంటా ఇంట్లో మా అమ్మను వదిలేసావు, నీకు అత్తయ్య అంటే గౌరవం లేదా, మర్యాద లేదా, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు అవును నా ఇష్టం, నేను లేట్గానే వస్తా, మీ తల్లిని చూడాల్సిన బాధ్యత నాకేంటి, తింటే తింటుంది, లేకపోతే మానుకుంటుంది, లేకపోతే చస్తుంది, లేకపోతే ఇంట్లోంచి బయటికి పెట్టండి అని చెప్పి ఆవిడ వెళ్ళి కేసు పెడుతుంది. ఏమని? నా భర్త నన్ను టార్చర్ పెడుతున్నాడు, నన్ను అనుమానిస్తున్నాడు, నన్ను అవమానిస్తున్నాడు, దయచేసి కేసు కట్టండి, నేను మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను అంటది. అసలు నేను ఆవిడ ఒంటి మీద చేయి కూడా వేయలేదండి, కొట్టలేదు కనీసం ఏ రోజు కూడా. అంటే మీరు కొట్టారని ఆవిడ చెప్పట్లేదండి, మీరు ఇబ్బంది పెడుతున్నారంట, మీరు ఏదో తిడుతున్నారంట. తిట్టలేదండి. 5ంటికి జాబ్ అయిపోయింది, తను 8, 9ంటికి వచ్చిందండి. మా అమ్మగారు షుగర్ పేషెంట్, 6:30, 7ంటికల్లా తింటారు, కనీసం 1 గంట లేటు, 2 గంటల లేటు, 7:30 కల్లా రావాలి కదండి. 9 అయిపోయింది, ఆవిడ వచ్చేటప్పటికి 10:30 అయిపోయింది. ఇక నేనేం చేయాలండి? మా అమ్మగారు షుగర్ పేషెంట్ అయ్యి బీపీ డౌన్ అయిపోయి నేను వచ్చేటప్పటికి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాక ఫోన్ చేస్తే పలానా రెస్టారెంట్లో ఉన్నాను, ఒక ½ అవర్లో వస్తాను, నాకు టైం పడుతుంది అనింది. సో ఇటువంటి భార్య నాకు అక్కర్లేదు. నా గ్రౌండ్స్ మీద అలహాబాద్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో 3.5 అంటే 3,500 కేసులు నమోదైనాయండి. 3.5 అంటే ఒకనొక టైం ఏమవుతుందంటే ఇదికి నేను భరించలేను, ఇది గ్రౌండ్స్ దాటిపోయింది, నా పరిధి దాటిపోయింది, ఇంక నేను ఆలోచించను ఇవిడ గురించి. దాంట్లో ఏం తప్పు? ఏదో అనుకోకుండా రెస్టారెంట్కి వెళ్ళింది, లేట్ అయిపోయింది అని వాళ్ళ అడ్వకేట్ వాదిస్తున్నాడు. నిజమేనండి, లేట్ అవ్వచ్చు, ఒక్కొక్క టైంలో రాలేకపోవచ్చు, ఒక్కొక్క టైంలో ఆ నైట్ అక్కడ స్టే చేయాల్సి ఉండొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితులు, మా అమ్మకి బాగలేదని నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నానంటే, ఎక్కడున్నా సరే నేను 10 నిమిషాలు హాస్పిటల్ ముందు ఉంటానంటే, అయితే నాకేంటి, చస్తే చస్తుంది ఆ ముసలిది అనే వర్షన్ మొత్తం రికార్డ్ పెట్టి అతను వినిపించినాడండి. ఇలా మాట్లాడింది నా భార్య. సో తర్వాత కూడా 11:30, 12ంటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏ హాస్పిటల్లో ఉన్నారు, నన్ను డిస్టర్బ్ చేయకండి, ఇంకా చావలేదా అనే వర్షన్ మాట్లాడింది. అతను ఇంటికి కూడా రాలేదండి, వాళ్ళ మదర్ని తీసుకొని వాళ్ళ స్వగ్రామంకి వెళ్ళిపోయి అక్కడి నుంచి డైవర్స్కి వేశాడు. వేసిన తర్వాత 3 సంవత్సరాలు పట్టిందండి అతనికి విడాకులు రావడానికి. కానీ ఆ గ్రౌండ్ మీద అతను అడిగాడు, నా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఆవిడకు ఉంది, ఆ గ్రౌండ్స్ మీద కూడా విడాకులకు అప్లై చేసే అధికారం మగవాళ్ళకు ఉంటుంది. ఆవిడకి రూపాయి ఇవ్వకుండా ఆవిడ దగ్గర నుంచి విడాకులు తీసుకున్నారండి. అది 3.5 సంవత్సరాలు పట్టిందట. అది ఒక ఢిల్లీలో పటియాలా కోర్టులో జరిగింది, తర్వాత అలహాబాద్ కోర్టులో జరిగింది, తర్వాత పంజాబ్ వాళ్ళ కోర్టులో ఒక 12 కేసులు 20 కేసులు కూడా అక్కడ జడ్జిమెంట్లు వచ్చినాయి అంటండి. వాటిని బేస్ చేసుకొని చాలా చోట్ల అడుగుతుంటారు, అంటే డిపెండ్ అపాన్ ద కేసు, రిలేటెడ్ కేసు జడ్జిమెంట్ ప్రకారం మాకు కూడా ఇవ్వండి అనేసి. సో ఈ రకంగా మెంటల్ స్టెబిలిటీ అండి. అంటే మీరు అడిగారు కదా, ఒకవేళ మానసిక ఒత్తిడిని ఎలా చెప్పగలుగుతారని. ఇప్పుడు అతను మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాడు, ఒక్కొక్కసారి ఆవిడ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంది. పరిస్థితులను బట్టి దాన్ని నిరూపించుకోగలిగారు, నిరూపించుకున్నారు, వాళ్ళ విడాకులు వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే భార్యాభర్త కొట్టుకుంటేనే విడాకులు రావండి, వాళ్ళకి మనస్పర్ధలు వస్తే విడాకులు వస్తాయి. మనం ఎన్నో సినిమా యాక్టర్లు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ గారు ఏమైనా కొట్టుకొని తిట్టుకొని విడాకులు విడి తీసుకున్నారండి? రియల్లీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉంటారు. అంటే వాళ్ళ మనోభావాలు కలవలేదు, వాళ్ళు మానసికంగా ఎక్కడో ఇబ్బంది అనుకున్నారు, అక్కడతో ఆ గ్రౌండ్స్ డైవర్స్ చేసుకున్నారు. సో ఆ రకంగా నిరూపించుకునే అవకాశం ఉన్నా లేకపోయినా 100% దేవాజ్ అంటే వాళ్ళు రెడీ టు డైవర్స్ అండి. అది కూడా ఒక గ్రౌండ్ సరిపోతుంది. డివర్స్ విషయానికి వస్తే పిల్లలు అనేది కీ రోల్ ఇక్కడ. బిఫోర్ చైల్డ్ వేరు, ఆఫ్టర్ చైల్డ్ వేరు. ఒకవేళ ఆఫ్టర్ చైల్డ్ కనుక డివర్స్కి వెళ్తే ఇప్పుడు పిల్లల బాధ్యత సాధారణంగా కోర్టు అప్పచెప్తుందా, లేదా పిల్లలు ఎవరి దగ్గర ఉండాలని ఇష్టపడితే వాళ్ళ దగ్గర ఉండొచ్చా? ఎలా డీల్ చేస్తారు పిల్లల విషయంలో? అయితే గర్ల్ చైల్డ్కి ఒకలా, బాయ్ చైల్డ్కి ఒకలా ఉంటుందా, ఎవరికైనా ఒకటే? అంటే దీంట్లో ఈ డైవర్స్లో ఇంకోటి ఏమొస్తుందంటేనండి, తల్లి తండ్రుల పరిస్థితిని చూస్తారు. ఒక తల్లి వేసిగా ఉంటూ లేకపోతే ఒక తల్లి స్టెబిలిటీగా లేదు, ఆ గ్రౌండ్స్ మీద భర్త డైవర్స్ అప్లై చేసినాడు, లేదా ఆ గ్రౌండ్స్ ఎవిడెన్స్ తీసుకొచ్చి ఆవిడ ఒక వ్యాపారం వ్యభిచారంగా నడిపిస్తుంది, అటువంటి అప్పుడు ఆ తల్లి దగ్గర మనం ఆడపిల్లల్ని పెట్టడానికి ఇష్టపడరండి. సో ఒకవేళ తల్లి దగ్గరే ఆడపిల్ల ఉండాలి అంటే ఆ అమ్మాయి కరెక్ట్ కాదండి, ఆ అమ్మాయి దగ్గర ఉంచాం మేము అంటే పిచ్చిదైనా సరే తల్లి అంటారు కదా. సో ఆ గ్రౌండ్స్లో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అప్పుడు వ్యభిచారి అయినా నా బిడ్డను నేను చూసుకోగలుగుతానని కొంతమంది నేను చూడనని కొంతమంది, ఇటువంటి గ్రౌండ్స్ ఉంటాయండి.
అటువంటప్పుడు పిల్లల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తండ్రి దగ్గర ఆడపిల్లల్ని పెట్టే సెక్యూరిటీ లేని పరిస్థితులు ఉన్నాయి. అదే రకంగా తల్లులు ఇదే ప్రొఫెషన్ ఎంచుకుంటే పిల్లల జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి అప్పుడు వీళ్ళిద్దరూ కరెక్ట్ కాదన్నప్పుడు అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంచండి పిల్లల్ని, మీరు మంచి చెడు అక్కడికి వెళ్ళి చూసుకోండి, అంతేగాని మిమ్మల్ని ఇద్దరిని నమ్మే పిల్లల్ని నీ దగ్గర కానీ ఇద్దరి దగ్గర పెట్టము అని చెప్పి కొన్ని చోట్ల జడ్జిమెంట్స్ వచ్చినాయండి. సో ఒక్కొక్కసారి జడ్జి గారు అడుగుతారు పిల్లల్ని మీరు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు అనేసి. అప్పుడు పిల్లల ఇష్టాలను బట్టి కూడా డిసైడ్ చేస్తారు. అదే ఎక్కువ కీలకంగా భావిస్తారండి. ఒక్కొక్కసారి మైనర్ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎవరు చాక్లెట్లు బిస్కెట్లు పెట్టి ఎవరు బాగా హ్యాపీగా చూసుకుంటుంటే వాళ్ళ దగ్గరే ఉంటామంటారు. కానీ వాళ్ళ దగ్గర మంచి ఉండకపోవచ్చు, చెడు ఉండొచ్చు. అటువంటప్పుడు పిల్లలకి ఎక్కడ ఉండాలో తెలుసుకుని అంటే ఒక డెసిషన్ తీసుకునే ఒక మైండ్ మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పిన డెసిషన్ని బట్టి కాదు, కమిషన్ వేస్తారండి, ఎంక్వైరీ చేస్తారు తల్లి పరిస్థితి తండ్రి పరిస్థితిని బట్టి, అప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు. అప్పుడు దాన్ని బట్టి ఎక్కడ ఉండాలనేది ఒక్కొక్కసారి డిసైడ్ చేస్తారండి. ఓకే, పిల్లలు ఒకవేళ తండ్రి దగ్గర ఉండాలి అంటే ఎప్పుడైనా వెళ్ళి పిల్లల్ని కలవటానికి కానీ చూడటానికి కానీ తల్లికి అనుమతి ఎలా ఉంటుంది? నేరుగా వెళ్ళి కలవచ్చా, లేదా కోర్టు నుంచి అనుమతి తీసుకునే వెళ్ళి కలవాలా, లేదా తల్లి దగ్గర ఉంటే తండ్రి వెళ్ళి కలవటం కానీ చూడటం కానీ వాళ్ళ బాగోగులు చూడటం కానీ ఇవి ఏవైనా సరే సాధారణంగా ఎలా ఉంటాయి? అసలు వీళ్ళిద్దరూ విడిపోయే పర్పసే ఒక భయంకరమైన గొడవల మధ్య విడిపోతారు కాబట్టి ఒక్కొక్కసారి గ్రౌండ్స్లో నీ నీడ నా బిడ్డ మీద పడడానికి వీల్లేదు, నీ బుద్ధులు నా కొడుకు కూతురికి రావడానికి వీల్లేదు, ఇటువంటి డెసిషన్లు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటేనండి ఆటోమేటిక్గా కోర్టు నుంచి ఒక రీజనబుల్ లెటర్ వస్తేనో లేకపోతే కోర్టు నుంచి ఒక ఆర్డర్ ఉంటే మాత్రమే వాళ్ళని వెళ్ళి కలవాలి, లేకపోతే అది కూడా రూల్స్కి విరుద్ధంగా వెళ్ళినట్టే. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నా కోర్టు నుంచి పర్మిషన్ ఉంది నేను బిడ్డని స్కూల్లో కలవచ్చు అని, లేకపోతే నా కోర్టు నుంచి పర్మిషన్ ఉంది సాటర్డే సండే నేను బిడ్డని మా అమ్మగారింటికి తీసుకెళ్ళి ఒక 2 days స్పెండ్ చేసి పంపించవచ్చు అని. డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ కోర్టులో జడ్జి గారిని అడిగే విధానాన్ని బట్టి ఆయన ఒప్పుకున్న విధానాన్ని బట్టి ఉంటుందండి. దాన్ని బేస్ చేసుకుని పోవాలి. ఏదైనా పెద్దవాళ్ళ మధ్యలో సెటిల్మెంట్ అయితే వాళ్ళ ఇష్టం, కానీ కోర్టులో అయితే మాత్రం పర్మిషన్ అనేది ఉంటుంది. ఒకవేళ పర్మిషన్ లేకపోయినా కలవచ్చేమోనండి, కానీ వాళ్ళు ఇబ్బంది పెడితే తప్ప. ఇప్పుడు తండ్రి వచ్చి స్కూల్లో పిల్లల్ని కలుస్తున్నాడు అనుకోండి, తల్లికి ఏం సమస్య లేదు కదా, ఇంటికి వస్తే కదా గొడవ, అప్పుడు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పని లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే అండర్స్టాండింగ్ అండి. మోర్ ఓవర్ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక ఒక గొడవల మధ్య విడిపోతే మాత్రం 100% కోర్టు నుంచి పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. అది వాళ్ళకు ఒక అధికారం. ఒకవేళ ఈవిడికి ఇష్టం లేకుండా కలిశాడు అన్నట్టుగా ఆవిడ ఏదైనా ఇతని మీద కేసు వేసింది అనుకోండి, లేదండి నాకు కోర్టు పర్మిషన్ ఉంది నా బిడ్డ నేను కలవచ్చు అని అతను చెప్పడానికి ఇది ఒక లెటర్ పర్మిషన్ ఎవిడెన్స్ ఉంటుంది. అదర్వైజ్ మళ్ళీ లేకపోతే ఆవిడ పెట్టిన కేసుకి తన భర్త అయినప్పటికీ తన కూతురునే కలిసినప్పటికీ అది కూడా శిక్షార్హులే.